మీ పిల్లలు వేసవి సెలవులలో టీవీని సెల్ ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నారా? మీ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, F2 బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ లో చేర్పించండి. 9618534850. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. పండ్ల ద్వారా డైట్ అనేది సాధ్యమేనా? చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇవి తింటేనే డైట్ ఫాలో అయినట్టు, ఇవి తింటే మనకి బరువు పెరుగుతామని అంటూ ఉంటారు. కానీ ఈ పండ్లు తింటే ఖచ్చితంగా మనం సన్నపడిపోతామట. ఇంతకీ ఏంటి ఆ పండ్లు, వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? కొన్ని పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గించుకోవచ్చు. తక్కువ క్యాలరీ కంటెంట్, అధిక ఫైబర్, రిచ్ న్యూట్రిషన్ ప్రొఫైల్స్ తో మంచి ప్రయోజనాలు ఉండొచ్చు. పండ్లను ప్రోటీన్ కలిగిన పెరుగు లేదా గింజలతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా మనకి కడుపు నిండినట్లు అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాం. అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను తీసుకున్నట్లయితే చాలా మంచిది. అందులో పుచ్చకాయ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గించే మీ ఆహారంలో కలిపి తీసుకునే 7 అత్యుత్తమమైన పండ్లకు సంబంధించి వివరాలు ఇప్పుడు చూసినట్లయితే, యాపిల్లో ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పచ్చిగా తినండి, సలాడ్ తో కలిపి తిన్నా కూడా చాలా మంచిది. ఇక బెర్రీల విషయానికి వస్తే వీటిలో కూడా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండడం వల్ల జీవక్రియను పెంచుతాయి. ద్రాక్ష పళ్ళు కూడా ఇన్సులిన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడడం వల్ల మనకి బరువు పెరిగే అవకాశాలు ఉండవు. అదేవిధంగా నారింజ పండులో కూడా ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీని వలన మనకి శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఇక పుచ్చకాయ విషయంలోకి వస్తే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. సలాడ్ తో కలిపి కూడా పుచ్చకాయను మనం తినవచ్చు. ఇక బొప్పాయిలో కూడా చాలా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు అవసరమైన పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. తాజాగా తినినా లేక సలాడ్ గా తీసుకున్నా కూడా మంచిదే. పైనాపిల్లో కూడా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. జ్యూస్లతో పోలిస్తే పండ్లను నేరుగా తీసుకోవడం వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి పండ్లను భోజనం తర్వాత కొద్దిగా తీసుకున్నట్లయితే చాలా మంచిది. ముఖ్యంగా ఈ 7 రకాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది.